గత కొద్ది రోజులుగా గ్రానైట్ లారీ అసోసియేషన్ చేపడుతున్న సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ఇటు గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులకు అటు ఆర్టీఏ అధికారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆర్టీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమ్మెను విరమింపజేశారు. గ్రానైట్ ఓవర్లోడ్ తో రోడ్లపై వెళ్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు భారీ జరిమానాలు విధించారు. జూన్ 2 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు ఓవర్లోడ్ తో వెళ్తున్న గ్రానైట్ వాహనాలని గుర్తించి లక్షల్లో ఫైన్లు విధించారు. దాంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా 3 నెలలు సస్పెండ్ చేశారు. దీంతో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళనకి దిగారు. ఓవర్లోడ్ వాహనాలపై భారీ జరిమానాలు, కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ లారీ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. గత 4 రోజులుగా సమ్మె చేపట్టడంతో రవాణా రంగంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అంశాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన లారీ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగిల్ బ్లాక్ కు పర్మిషన్ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు గ్రానైట్ లారీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. గ్రానైట్ లారీ అసోసియేషన్ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇవ్వడంతో సమ్మె విరమించినట్లు తెలిపారు. మంత్రి చొరవతో వివాదం సద్దుమణగడంతో రవాణా కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి. వాహనాలకు ఓవర్లోడ్ పడకుండా జాగ్రత్త వహించాలని ఎంవీఐ ఉమామహేశ్వర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఓవర్లోడ్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జనావాసాల మధ్య భారీ వాహనాలు ఓవర్లోడ్ తో వెళ్లొద్దని, తద్వారా రోడ్లు పాడయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా ఓవర్లోడ్ ను బట్టి జరిమానా ఉంటుంది అని తెలిపారు. రవాణా శాఖ మంత్రివర్యాల ఆదేశం మేరకు మరియు ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఈ ఓవర్లోడ్స్ కర్బ్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ రవాణా శాఖ నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా కరీంనగర్ రవాణా శాఖ కూడా ఈ ఓవర్లోడ్ కర్బ్ చేయడానికి గత 20 రోజుల నుంచి, అంటే 26 లాస్ట్ మంత్ జూన్ 2 నుంచి ఈ కార్యక్రమం టేకప్ చేశాము. ఇప్పటి వరకు ఓవర్లోడ్ల మీద సుమారుగా 70 కేసులు దాకా బుక్ చేశాము. ఓవర్లోడ్ అనేది మెన్షన్ చేయడానికి కారణం ఏంటంటే సెక్షన్ 113 ప్రకారము పబ్లిక్ ప్లేస్లో ఆ యొక్క బండి యొక్క రిజిస్టర్డ్ ల్యాండ్ అండ్ వెయిట్కి మించి ఏ లోడ్ ఉన్నా అది ఓవర్లోడ్ కింద జమ చేయబడుతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల యాక్సిడెంట్స్, రోడ్లు పాడవడానికి కారణము, రెగ్యులర్గా యాక్సిడెంట్ జరగడానికి కారణం అవుతుంది. అట్లనే డ్రైవర్కి కూడా ఓవర్లోడ్ ఉన్న వెహికల్ నడపడం వల్ల కూడా తొందరగా అలసిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంటర్న్ ఏమవుతుంది, యాక్సిడెంట్స్కి ఎక్కువగా స్కోప్ ఉండటం వల్ల ఈ ఓవర్లోడ్ అనేది తిరగకుండా ఆపాలని ప్రభుత్వం నిర్ణయించి దాని ప్రకారం ఆదేశాల ప్రకారం మేమందరం కూడా రవాణా శాఖ కరీంనగర్ తరఫున మేమందరం కూడా ఆల్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ ఇన్స్పెక్టర్స్ రెగ్యులర్గా ఓవర్లోడ్ల మీద స్పెషల్ డ్రైవ్ ప్రతిరోజు చేస్తున్నాము.